ఒకవైపు తీన్మార్ మల్లన్న ఈ స్థాయికి వస్తే కనీసం మా కాంగ్రెస్ పార్టీ గుర్తించి మా నాయకత్వం గుర్తించి ఒక సోదరుడు ప్రజల కోసం కొట్లాడేటోడు మా అభ్యర్థిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నన్ను గౌరవించుకుందన్న. వామపక్ష పార్టీలు నాకు అండగా నిలబడ్డాయన్న. ఇన్ని అండగా నిలబడితే ఇవాళ కేటీ రామారావు మాట్లాడుతా ఉన్నాడు. ఏమని అన్నా తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతున్నా. నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చినన్నా. బ్లాక్ మెయిలర్ ఇట్లుంటాడా అన్న ఎక్కడన్నా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు చేసిరన్నా ఈ ప్రజల కోసం నేను నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని 200 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించినన్నా నేను తీన్మార్ మల్లన్న. ఇలా ఈ రకమైనటువంటి విధానంతో నేను ముందుకు పోయి నేను రైట్ టు రీకాల్ పెడతా అని చెప్పినన్నా. మీకు దమ్ముందా అది పెట్టే సోదరులారా? ఇంకంతే కాదు, ఒక తీన్మార్ మల్లన్న తెల్లంగేసుకుంటే కూడా ఓర్వట్లేదన్న టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు అన్న. వేసుకోవద్దా? ఒక పేద బిడ్డ కనీసం ఒక కారులో తిరగొద్దా? ఒక బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓర్చుకోరా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏం చెప్తా ఉన్నామన్నా ఈ ప్రజలకి? నేనేం చేయబోతున్నా చెప్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చిందో అమలు చేయిస్తా, అమలు చేయించని రోజు రాజీనామా చేస్తా అని చెప్తా ఉన్నాను నేను. సోదరులారా, ఇదే పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా చేస్తేనే కదా వచ్చింది ఎన్నిక. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందన్నా? పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా చేస్తే వచ్చింది. ఈ ఉప ఎన్నిక మాకు చేత కాదని వాళ్ళు వెళ్ళిపోయి రాజీనామా చేస్తూ వచ్చిందన్న. పట్టభద్రులను ఉద్యోగస్తులను నడి రోడ్డు మీద వదిలి పెడితే తీన్మార్ మల్లన్న వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వాళ్ళ కాయ కష్టాలతో భుజాల మీద వేసుకొని తిరుగుతా ఉన్నాడన్న. ఇక చెప్తారు తీన్మార్ మల్లన్న ఎంతటోడు అంటుడు. ఎస్ సార్, నేను చాలా చిన్నోని. మా అమ్మ నాన్న కాయ కష్టం చేసి చదివిపించారు సార్. ప్రభుత్వ హాస్టళ్లలో తిన్నా సార్. ఆన్నే పెరిగినా. నేను చదువుకుంటూ ఫీజుల కోసం ఛాయ్ అమ్ముకున్నా సార్ రోడ్ల మీద. నేను తప్పు చేయలే, నేను దొంగతనం చేయలేదు సార్. ఈ రకంగా నన్ను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే సోదరులారా, నేను చనిపోతే నా సావుకో 1,00,000 మంది రావాలని తిరుగుతున్నా సార్. నేను ప్రజల కోసం తిరుగుతా ఉన్నా. ఇలా కేసీఆర్ ఒకటే, కేటీఆర్ ఒకటే. తీన్మార్ మల్లన్న మా ప్రభుత్వాన్ని కూలగొట్టిన దాంట్లో ఉన్నాడు. మా ప్రభుత్వం అవినీతి అంతా బయట పెట్టింది కాబట్టి మల్లన్న రావద్దని చెప్తా ఉన్నారు. అన్నా ఒకటి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వచ్చు, వామపక్షాలు 24 సంఘాలు మద్దతు ఇవ్వచ్చు అన్న. పట్టభద్రులారా, మీరిస్తేనే, మీరు అవకాశం ఇస్తేనే నేను మండలికి పోగలుగుతా, లేకపోతే పోలేనన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇలా 1000 రూపాయలు ఇస్తారట, 500 రూపాయలు ఇస్తారట అన్నా. నేను ఇయ్యలేనన్నా, నేను ఇయ్యలేనన్నా. నా పార్టీ టికెట్ ఇచ్చిందన్నా. నా పార్టీ గొప్ప పార్టీ అన్నా. ఈ వేదిక ముందున్నటువంటి నాయకత్వం అంతా గొప్ప నాయకత్వం అన్నా. ఏ రోజు కూడా తీన్మార్ మల్లన్న ఏ నాయకుడి కోసం ఒక్క అనా పైస తీసుకొని ప్రచారం చేయలేదన్నా. ఇవాళ మీరందరూ ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ నన్ను అవమానిస్తారు, నా కుటుంబాన్ని అవమానిస్తారు. నేను చేసేటువంటి పని అన్నా 2.5 లక్షల రూపాయల జీతం వదిలిపెట్టి 10,000 రూపాయలు కూడా రానటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజల కోసం కొట్లాడినారా నేను? తెలుసా అన్న నా బిడ్డ పరిస్థితి? తెలుసా అన్న? ప్రతిరోజు ఇంటికి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేయకపోతే నా బిడ్డ బతకదన్నా. ఆ పరిస్థితిలో ఉంది. ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దు అనుకుంటున్నా. ఇవాళ అన్యాయంగా తీన్మార్ మల్లన్న పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏం చేసినా ఒక మాట చెప్తా ఉన్నా, నా అమ్మ నాయన సాక్షిగా నేను తప్పు చేయలేదన్నా. నేను తప్పు చేయను కూడా. దయచేసి పట్టభద్రులంతా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఎలక్షన్ రూపకంగానే తీసుకుపోవాలనుకున్నా, ఎలక్షన్ ని అలాగే ఎదుర్కోవాలనుకున్నా. కానీ తీన్మార్ మల్లన్న నేను ఒక ఛాలెంజ్ చేసినన్నా. ఇదే కేటీ రామారావుకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పిన, తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎవరినన్నా ఒకరికి బ్లాక్ మెయిల్ చేసిందని ఆధారం చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా అని చెప్పినన్నా. 10 ఏళ్ల పాటు మీరు పరిపాలనలో ఉండి ఏ ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు కదన్నా. నేను జైల్లో ఉంటే
నన్ను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏడుస్తా ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నేను జైల్లో ఉండి కూడా నా పిల్లల గురించి ఆలోచించలేదన్నా, మీ పిల్లల గురించి ఆలోచించిన, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన. ఎస్, తీర్మానం వలన నేను అనుకున్న ప్రతిరోజు ఉంటామో పోతామో తెలియదు, కానీ ఒక మాట చెప్తున్న సోదరులారా, నేను ఈ రోజే లాస్ట్ అనుకొని తిరిగిన నా జీవితానికి. తీన్మార్ మల్లన్నను చంపమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుపారీ ఇచ్చిన వాళ్ళేదా తీన్మార్ మల్లన్నను చంపేయాలని చెప్పి? ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన కార్యక్రమం కాదా? గతంలో తీన్మార్ మల్లన్న ఎవరికన్నా అన్యాయం చేసిందన్న? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదన్నా, ఇన్ని వేల మంది అన్న, ఎవరికన్నా అన్యాయం చేసిందన్న తీన్మార్ మల్లన్న? ఎవరికన్నా ఒక్కరికన్నా? మీ టీఆర్ఎస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేశారు. 46 జీవో తీసుకొచ్చి వాళ్ళ పొట్ట కొట్టారు.